హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే హైదరాబాద్ సెంటర్ అమీర్పేటలో ఉన్నానన్నమాట. అమీర్పేట అనగానే మనకేం గుర్తొస్తుంది? షాపింగ్ షాపింగ్ షాపింగ్. అందరూ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ షాపింగే కాకుండా ఈ పొల్యూషన్ మాత్రమే కాకుండా ఇంత పొల్యూషన్లో ఒక అందమైన ఆహ్లాదకరమైన మిద్దె తోటని పెంచుతున్నారు అప్పారావు గారు. అసలు ఎన్ని రకాలు, ఇలాంటి రకాలు ఉంటాయా? ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయా, వెజిటేబుల్స్ ఉంటాయా, ఫ్లవర్స్ ఉంటాయా? అసలు ఇంత అందంగా ఉంటుందా అనే రీతిలో ఉంది. మరి ఆయన ఎలా పెంచుతున్నారు, ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అసలు రకరకాల పళ్ళు, వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి. అయితే అప్పారావు గారు ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది తెలుసుకుందాం రండి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ ఇది? తప్పదండి. ఇది నేను చెప్పాను కదండి, నేను 20 years నుంచి చేస్తున్నా. 5 years నుంచి ఈ టెర్రస్ గార్డెన్ మీద డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ పెంచాలనే కోరిక ఉంది. ఇంకోటి టెర్రస్ గార్డెన్ మీద మీకు ఛాలెంజ్ ఏంటంటే బరువు ఎక్కువైపోతుంది. కాబట్టి బరువు ఎక్కువ మోస్తే మళ్ళీ ఏదైనా స్లాబ్కి అవుతుందని, కాబట్టి నేను స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ అని ఒకటి అది డెవలప్ చేశాను. అన్ని చిన్న చిన్న కంటైనర్లోనే పెద్ద పెద్ద మొక్కలు వచ్చేటి. మీ మునగ కానీ ఏవైనా చూడండి, మీకు మ్యాక్సిమం ఆ టబ్ ఉంటుంది. అట్లనే చాలా ప్రయోగాలు కూడా చేస్తున్నాను స్మాల్ కంటైనర్ గార్డెన్స్. అన్నీ ఇది కూడా గులాబీ చూస్తే చిన్న దీంట్లోనే అన్ని చిన్న చిన్నగా దాంట్లో చేసి ఇలా డెవలప్ చేసి కొంతవరకు మీకు ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ మీకు ఈ యొక్క మార్నింగ్ 6 to 8 మీరు గార్డెన్లో ఉంటే ఈ యొక్క మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది, దానికి ఓజోన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆక్సిజన్ మనకి రోజంతా సరిపోతుంది, ప్యూర్ ఆక్సిజన్. ఒక గంట ఉంటే చాలు మీకు. అందులో మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, రిఫ్రెష్ అవ్వచ్చు. ఇదేంటంటే స్ట్రెస్ బస్టర్ కూడాను. ఎప్పుడైనా మీ మూడు బాగాలేకపోయినా గార్డెన్లో వచ్చి కూర్చోవచ్చు, లేకపోతే మీరు శుభ్రంగా మీరే ఆస్వాదించవచ్చు, మొత్తం చూడొచ్చు. ఈ కూల్నెస్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ పీక్ సమ్మర్లో కూడా ఈవినింగ్ టైం కూల్గా ఉంటుందండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు మాకేంటి అంటే అసలు రాగానే ఎన్నో ఫ్లవర్స్ మమ్మల్ని హాయ్ చెప్పాయి, హలో చెప్పాయి, అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. సో మనం ఫ్లవర్స్ నుంచి స్టార్ట్ చేద్దామా సార్? చేద్దాము. ఇది సమ్మర్లో ఏంటంటే కొంచెం ఫ్లవరింగ్ అనేది తక్కువ ఉంటుందండి. సమ్మర్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ మల్లెపూలు. మల్లెపూలు బాగా వస్తాయి. దీంట్లో డిఫరెంట్ ఉన్నాయండి. ఇదేమో బటన్ రోజ్ అంటారు, ఇదేమో టెక్సాస్ సేజ్ అంటారు. దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి. అది పర్పుల్ కలర్ ఉంటుందండి. తర్వాత ఇదేమో బర్డ్స్ ఆఫ్ ప్యారడైజు, ఇదేమో క్రీపర్ రోజు పింక్, ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఇదేమో మల్లె అండి, చిక్కు మల్లి ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది షేప్. ఓకే, ఇది ఏంటంటే దీన్ని స్నో అంటారండి. ఇది ఏమంటారు, వింటర్ స్నోను ఏదో అంటారు. దీనికి మొత్తం వైట్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తుంది సార్ అది? ఇది నవంబర్ డిసెంబర్లో వస్తుంది. స్నో ఫ్లేక్స్ ఏదో అంటారు దాన్ని. ఇదేమో జర్బరా మేడం, జర్బరా డిఫరెంట్ కలర్స్. ఇవి సమ్మర్లో కూడా బాగానే వస్తాయి. ఇవన్నీ చామంతులు. సీజన్ అయిపోయింది మొత్తం త్రూఅవుట్ ది ఇయర్ ఇంక్లూడింగ్ సమ్మర్. లెమన్ గ్రాస్ ఇది ఏంటంటే ఇది మన ఓడోమస్ ఇవన్నీ ఉంటాయి కదా, దోమలు రాకుండా దాంట్లో వాడతారు. ఇది ఉంటే మీకు పురుగులు ఇవేం దగ్గర రావు అనమాట. గార్డెన్లో ఉంటాయి కీటకాలు ఇవేమి రావు మనకి, పెస్ట్ కానీ ఇన్సెక్ట్స్ కానీ. తర్వాత ఇదేమో బ్లీడింగ్ హార్ట్ అంటారండి దీని పేరు. ఇదేమో క్లెమెటిస్ బైడల్ బుకే అంటారు. దీంట్లో వైట్ అండ్ ఎల్లో 2 కలర్స్ ఉంటాయి. తర్వాత ఈ మందారాలు ఇవన్నీ మామూలే మీకు. అవి ఏంటంటే ఇవి కొన్ని చాలా వరకు మార్నింగ్ పూసే ఉంటాయి. ఇది బట్టర్ కప్ అంటారు దీన్ని. తర్వాత ఇవన్నీ అవేమో మాస్ రోజ్ అంటారు. తర్వాత ఇవన్నీ మార్నింగ్ పూసేవండి. దిస్ ఈజ్ అ స్మాల్ ఫ్లవర్ గార్డెన్. చాలా చిన్నగా, స్వీట్గా, క్యూట్గా మెయింటైన్ చేస్తున్నారు సార్. అయితే ఫ్లవర్స్ మాత్రమే కాదు, చాలా రకాల మిరపకాయ మనకి ముందు ఎపిసోడ్లో చూసినట్లయితే మిరపకాయ మొక్కలు కూడా ఉన్నాయి. వాటి దగ్గర కూడా వెళ్దాం సార్. ఇప్పుడు మిరపకాయ అన్నీ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇది మీకు దీన్ని ఏమంటారు,
గంప అంటారు, గంప. గంపలో వేసింది అది. దీనికి 3 రకాల మిరపకాయలు ఉన్నాయి. ఇది బుల్లెట్ మిర్చి బ్లాక్, బుల్లెట్ మిర్చి, ఇదేమో గ్రేప్ మిర్చి, గ్రేప్ మిర్చి. ఇంకోటి కూడా ఉండాలి వెరైటీ మీకు చూపెట్టాలంటే. ఇది ఒకటి బుల్లెట్ మిర్చి, ఇదేమో సూర్యముఖి చిల్లి. ఇది పైకి ఉంది, ఇది కిందకుంది. అవునవును. అదొక మిరపండి. ఇది అవకోడో అండి. ఓకే. ఇది బ్రింజాలు, ఇది ఇంపోర్టెడ్ వెరైటీ అండి. ఓకే. ఇది వైట్ జింబో అంటారు, ఇంత పెద్దగా వస్తుంది, ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఓకే. చాలా టేస్టీ. ఇదేంటంటే మీకు ట్రీ బెండ అనేది మీకు జనరల్గా బుషి టైప్ ఉంటుంది. ఇది పెద్దగా పెరిగిపోయి ప్రతి ఆకు నుంచి గుత్తులుగా వస్తుంది. ఇది ట్రీ బెండ అంటారండి. ఇదేమో అడవి మామిడి అంటారు. ఇది త్రూఅవుట్ ఇయర్ మామిడికాయ కాస్ట్ ఆయుర్వేదిక్లో కూడా యూజ్ చేస్తారండి. ఇదేమో ఆల్ స్పైస్ ప్లాంట్. ఓకే. కదండి. ఇదేమో సపోటా కనపడుతున్నాయి కదా మీకు, ఇవి సపోటా అండి. తర్వాత ఇది కరివేపాకు మీకు తెలుసు. ఇది నిమ్మలో కొన్ని వెరైటీలు అండి. ఇది ఒక నిమ్మ జాతిది. ఇది గజ నిమ్మ అంటారు, పెద్దగా వస్తుంది. ఇది గజ నిమ్మ వెరైటీ. ఇవన్నీ బ్రింజాల్ వెరైటీస్ అండి. డిఫరెంట్ వెరైటీస్ బ్రింజాల్స్ ఉన్నాయి. ఒక 20-25 వెరైటీస్ ఉన్నాయి. ఇది పర్పుల్ రౌండ్ ఒకటి ఉంది. ఇలా చూస్తే ఇదేమో బటర్ నట్ స్క్వాష్ అంటారండి. ఇది గుమ్మడికాయలకు వస్తుంది. అది బటర్ నట్ స్క్వాష్. ఇదేంటంటే మీకు జనరల్గా దానిమ్మలో స్వీట్గా ఉంటుంది కదా, ఇది పుల్ల దానిమ్మ అంటారు. పుల్లగా ఉంటుంది దానిమ్మ. ఇది కూడా ఒక నిమ్మ జాతి. ఇది సరే ఏది ఇది మీకు జ్యూసెస్ కింద వాడచ్చు, లేకపోతే మీరు వంటకాల్లో వాడచ్చు. పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. అది విత్తనంతో కష్టము, కటింగ్తో వస్తుంది, లేకపోతే ఇదేనా వస్తుంది. తర్వాత ఇది ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది మునగ పీకేఎం 1 వెరైటీ అంటారు. ఈ మునగ విత్తనం వేసిన మీకు 7 to 8 monthsలో మీకు కాయలు వచ్చేస్తాయి. నెంబర్ 1. తర్వాత ఇది ఎనీ సైజ్ ఆఫ్ కంటైనర్లో పెంచవచ్చు. మీకు డిఫరెంట్ సైజెస్ కంటైనర్లు కనబడుతున్నాయి. పెద్ద దాంట్లో అక్కర్లేదు. నేను ఇనిషియల్గా ఒక ఐ థింక్ 1 లీటర్ వాటర్ బాటిల్లో పెంచితే నాకు 15 ఫ్రూట్స్ వచ్చాయి, 15 కాయలు వచ్చాయి. అది కూడా పిక్చర్ పెడతాను మీకు. 1 లీటర్ వాటర్ బాటిల్లో 15 కాయలు అంటే చాలా గ్రేట్ అసలు. మీకు అది కూడా నేను ఆ ట్రిక్ కూడా చూపెడతాను. ఇవన్నీ వాటర్ లిల్లీ అండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యే సీజన్. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రింజాల్స్. ఒక బ్రింజాలు చూపెడతాను మీకు, అది కోసేసినట్టున్నా. నీలవేణి బ్రింజాలు అంటారు. ఇది ఏమో వైటు, గ్రీను, తర్వాత చాలా ఉన్నాయండి ఇవి. ఇక్కడ మీరు గెస్ట్ చేయండి, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పగలరా ఎవరైనా? సరే ఇది నేను చెప్పనా? చెప్పండి. ఆనియన్, ఉల్లిపాయ, ఇక్కడ మనకి పువ్వు పూసి కలోంజి గింజలు వచ్చాయి చూడండి. ఇవన్నీ ఐ థింక్ దీన్నేమో జపానికా అంటారండి. ఫ్లవరింగ్ వస్తుంది జపానికా. ఇది మెక్సికన్ రాడ్ అంటారు. ఇదొక ఫ్లవరింగ్ ప్లాంట్. అది ఏది మన నీళ్ళలో పెంచేది. మీకు ఇంకోటి స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి కంటైనర్ ఇది. ఈ మొక్క చూడండి ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది, కాయలు వచ్చేస్తాయి. ఇక ఫ్లవరింగ్ వచ్చింది, కాయలు కూడా వచ్చేస్తాయి. ఎంత చిన్న దాంట్లో అంత పెద్దది అంటే మామూలుగా మనకి ఏవైనా పండించవచ్చు సార్ అలా చిన్న దాంట్లో? మనం ట్రై చేయొచ్చండి, అది ఎక్స్పెరిమెంటే. ఇది దానిమ్మ, ఇదేమో ద్రాక్ష, ఇది మామూలు చిన్న సపోటా. దీనేమో కాశీ టమాటా అంటారండి, దీని మదనపల్లి టమాటా అంటారు. ఇది కుంకుమ కేసరి టమాటా. కాస్ట్లీయెస్ట్ టమాటా ఏంటి సార్? కాస్ట్లీయెస్ట్ అనేది మీకు మార్కెట్లో రేర్ వెరైటీ, ఆర్నమెంటల్ వెరైటీనే కాస్ట్లీయెస్ట్ అండి. ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికేది ఏంటంటే చెర్రీ టమాటా ప్లస్ ఎల్లో పేర్ టమాటా. అవి 800 రూపీస్ to 1000 రూపీస్ కిలో ఉన్నాయండి. ఇది నేను ఇందాక 7 feet సార్ అన్నా కదా, ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. ఇది 3.5 to 4 feet వచ్చింది. ఇది 7 feet రాకపోయినా టెర్రస్ గార్డెన్ కాబట్టి 5 to 5.5 feet అయితే గ్యారంటీగా వస్తుందండి. మీకు అదేంటంటే మీకు బ్రాందీ వైన్ టమోటా అంటారు. ఆ కలర్ ఏంటంటే బ్రాందీ వైన్ కలిపితే కలర్ వస్తుంది, ఆ కలర్ వస్తుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు మనం పెట్టింది కదా, అన్ని విదేశాల్లో పెట్టింది. ఇది ఒక టైప్ ఆఫ్ టమోటా అండి. ఇది కూడా కాశీ టమోటా అంటారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఇది బ్లూ టమోటా అంటారండి దీన్ని. ఈ బ్లూగా వస్తుంది, అది బ్లూ కలర్లో వస్తుందా సార్? అది మీకు దగ్గర నుంచి చూస్తే బ్లూ చారలు కనబడుతుంటాయి. ఓకే.
ఇది గ్రీన్ జీబ్రా టమోటా అంటారు. ఓకే. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది, పండుగ ఉన్నప్పుడు కూడా ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ చారలు ఉంటుంది. ఈ టమోటాస్ అనేది డిఫరెంట్ వెరైటీస్. మనము టమోటాస్ జనరల్గా మనం కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ వాడతాము. కానీ మన విదేశాలలో ఒక్కొక్క టమోటాని ఒక్కొక్క దానికి వాడతారు. కొన్ని అయితే సలాడ్స్ కింద వాడతారు, కొన్ని సాస్ చేస్తారు, కొన్ని జామ్ చేస్తారు, అట్లా అన్నమాట. స్పూన్ చెంచా టమోటా ఇవన్నీ. ఎంత బాగుందో అసలు. చిన్న చిన్న అసలు మనకి ఎలా అంటే మనకి ఇది ఎలా ఉందంటే మనకి సాలెడ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ గార్నిష్ చేస్తాం కదా, ఇలా గార్డెనింగ్కి గార్నిష్ చేసినట్టు ఉంది ఈ చెట్టు. జనరల్గా నైట్ టైం పూస్తుంది. అది డ్రాగన్ ఫ్లవర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ టైం పూస్తుంది. ఏ టైంలో పూస్తుంది సార్? నైట్ 8 to 10 ఫుల్ బ్లూమ్ వస్తుంది. ఇయర్ మొత్తంలోనా? ఇయర్ మొత్తం కదా, సీజన్ ఉంటుంది, సీజన్ ప్రకారం. దీంట్లో డే బ్లూమర్ ఉంటుంది, డేలో పూస్తుంది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, పింక్ ఒకటి, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, బ్రహ్మకంలో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక క్యాక్టస్ జాతికి చెందింది. ఇది దీన్ని మంకీ టైల్ అంటారండి. ఇది ఇలా మంకీ టైల్ లాగా ఉంటుంది. ఇది ముట్టుకుంటే అసలు నిజంగా తోకేమో అన్నంత భయంగా ఉంది, కాకపోతే చాలా బాగుంది. ఇది ఎక్కడ ఉంటుంది సార్ నార్మల్గా? ఇవి ఎక్కడైనా అమ్ముతారండి. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్లో కొన్ని దొరుకుతాయి. ఇవన్నీ క్యాక్టస్లు అండి. సారీ, ఇదొక టైప్ ఆఫ్ క్యాక్టస్, ఇదొక క్యాక్టస్, ఇది క్రిస్మస్ క్యాక్టస్ అంటారు. దీని ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కూడా చూడండి, ఇది ఫ్లవర్ కింద ఉంది. ఇది సార్ ఇక్కడ ఒకటి చిన్నది ఇలా వేలాడుతుంది. నేను ఒకటి అనుకుంటున్నాను, అదేనా? గుమ్మడికాయనా? ఏమనుకుంటున్నారు? గుమ్మడికాయలా ఉంది, కానీ గుమ్మడికాయ చాలా పెద్దగా ఉంటుంది కదా. ఉంటుంది. ఇదేంటంటే యాష్ గౌడ్ అండి, బూడిద గుమ్మడికాయ అంటారు. ఇది 3 inches కన్నా ఎక్కువ రాదు, ఇంతే ఉంటుంది. స్నో యాష్ గౌడ్ అని దీని పేరు. జర్మనీ నుంచి ఎవరో నాకు సీడ్స్ పంపారు, ఒక గార్డెనరు. అది డెవలప్ చేస్తున్నాను. ఇది వైజంతి మాల. దీంట్లో ఏంటంటే ఈ యొక్క సీడ్స్తో మనకి మాలలు చేసుకుంటారు. చాలా మంచిదంటారు. ప్రతి ఇంట్లో ఉంటే ఇది శుభసూచకము, పాజిటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి. ప్రతి ఇంట్లో ఉండటం కంపల్సరీ అంటారు చాలామంది.